హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మనం ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చూద్దామండి. చాలా మంది మన కమెంట్ సెషన్ లో అడుగుతూ ఉన్నారు. అలాగే మనం లేటెస్ట్ వీడియోలో కూడా ఆర్బిఎల్ బ్యాంక్ గురించి పాజిటివ్ గా పోస్ట్ చేయడం జరిగింది. దీని యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు దీంట్లో పొజిషనల్ ట్రేడింగ్ తీసుకోవచ్చు అని చెప్పేసి, సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు కూడా దీని గురించిన ఫండమెంటల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. అలాగే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ట్రేడింగ్ అకౌంట్ తీయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన జెరోదా లింక్ నుంచి కానీ ఏంజిల్ బ్రోకింగ్ లింక్ నుంచి కానీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సో లేటెస్ట్ వీడియోలో పొజిషనల్ ట్రేడింగ్ గురించి దీంట్లో అయితే పాజిటివ్ వ్యూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కారణం ఏంటి అంటే ఇది 130 లెవెల్స్ కంటే బిలో వచ్చినప్పటి నుంచి దీంట్లో వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. సో 130 కంటే బిలో ఉన్నప్పుడు ఇది అట్రాక్టివ్ ప్రైస్ లో ఉంది అని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి సో దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్ లో రిజల్ట్స్ అనేవి నెగటివ్ గా వస్తే 120 లెవెల్స్ కంటే బిలో వెళ్తే దీంట్లో పొజిషనల్ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇది అట్రాక్టివ్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. నిన్న Q4 రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ రోజు బ్రోకరేజెస్ అనేవి మాత్రం మిక్స్డ్ ఒపీనియన్స్ తో ఉన్నాయి. ఎంకాయ్ గ్లోబల్ అనే సంస్థ మాత్రం దీని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది 145 రూపీస్ ఇస్తూ ఉంది, హోల్డ్ అని చేయమని చెప్తుంది. సో ఈ రోజు డే హై నుంచి చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 12% ఫాల్ అయింది. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా 7.37% ఫాల్ అయ్యి 119 రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది 2016 లో లిస్టింగ్ అయిన కంపెనీ అండి. 300 రూపీస్ లో లిస్టింగ్ అయ్యింది. ఆల్ టైమ్ హై చూసుకున్నట్టయితే ఇది 2019 జూలై వరకు 716 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ వచ్చేసి 2019 జూలై నుంచి కేవలం 8 మంత్స్ లోనే ఇది ఆల్మోస్ట్ 100 రూపీస్ వరకు వెళ్ళింది. సో 90% వరకు ఫాల్ అయిందనమాట. సో దీంట్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది లైఫ్ టైం లో దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. దీంట్లో ఇయర్లీ రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఇది 80% నెగటివ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో ప్రెసెంట్ 15 డేస్ బ్యాక్ నుంచి చూసినట్టయితే ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. 22% పాజిటివ్ రిటర్న్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మిడ్ క్యాప్ కంపెనీ, బ్యాంకింగ్ సెక్టార్ కంపెనీ, 6554 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూడబోయే ముందు బిజినెస్ మోడల్ చూద్దామండి. అలాగే దీని యొక్క హిస్టరీ ఏంటి అనేది చూద్దాం. ఆర్బిఎల్ బ్యాంక్ అనేది 2016 లో స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయినప్పటికీ ఇది 1943 లో ప్రారంభించబడిందండి. దాని పేరు అప్పుడు రత్నాకర్ బ్యాంక్ అని చెప్పేవారు. ఇది మహారాష్ట్రలో స్టార్ట్ అయిన కంపెనీ. ఆ తర్వాత ఇది 2010 లో మిస్టర్ విశ్వవీర్ అహూజా అనేవారు దీని యొక్క సిఇఓగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం జరిగింది. ఈయనకి ఆల్మోస్ట్ 36 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన 2001 నుంచి 2009 వరకు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేశారు. హాంకాంగ్, యుఎస్ఏ, ఇండియా బేస్డ్ కంపెనీస్ లో ఈయన క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ లో వర్క్ చేశారనమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. 2010 లో ఈయన దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న తర్వాత 2014 లో ఈ బ్యాంక్ యొక్క నేమ్ అనేది ఆర్బిఎల్ బ్యాంక్ గా మారింది. 2010 నుంచి 2016 వరకు బ్యాంక్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత 2016 లో లిస్టింగ్ అయిందనమాట. సో 2016 లో స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అవ్వడానికంటే ముందు ఈ బ్యాంక్ యొక్క గోల్స్ అనేది విజన్ 2020 గోల్స్ అనేది మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క గోల్స్ లో ఫస్ట్ వచ్చేసి అడ్వాన్సెస్ అనేది 30 to 35% కాగార్ రిటర్న్స్ తో గ్రోత్ చేయాలి అని చెప్పేసి వీళ్ళ ఫస్ట్ గోల్ పెట్టుకున్నారండి. సో 30 to 35% లోన్ బుక్ ని పెంచాలి అని చెప్పేసి వీళ్ళ టార్గెట్ అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 16 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 19 వరకు చూసుకున్నట్టయితే 37% కాగార్ రిటర్న్స్ తో ఇది గ్రోత్ అయితే కనిపించింది. కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్ 20 లో ఇది అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీని వెనకాల ఉన్న రీజన్ కూడా చూద్దాం. బ్యాంక్ అనేది ఎందుకు ఫాల్ అయింది, సడన్ గా దీంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి అనేవి వాటి గురించి కూడా చూద్దాం. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2016 నుంచి 2020 వరకు 29% కాగార్ రిటర్న్స్ తో ఇది లోన్ బుక్ అయితే పెంచుకోవడం జరిగింది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. కాసా రేషియో వైజ్ గా చూసుకున్నట్టయితే 0.75% నుంచి 1% వరకు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేయాలని మీరు అనుకున్నారు. సో ఫైనాన్షియల్ ఇయర్ 2016 లో 18.6% అనేది కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో ఉండేది. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే చాలా బాగా పెరిగింది. 22%, 24.3%, 25%. ఫైనాన్షియల్ ఇయర్ 20 కరెంట్ ఇయర్ లో చూసుకున్నట్టయితే ఇది 29.6% వరకు కాసా రేషియోను పెంచడం జరిగింది. సో ఇది కూడా చాలా పాజిటివ్ గా ఉందన్నమాట. సో అదర్ ఇన్కమ్ అనేది కూడా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 1/3% అంటే 33.3% వరకు ఉండాలి అనేది వీళ్ళ టార్గెట్ అనమాట. సో అది కూడా 34.5% వరకు రీచ్ అయ్యారు. సో ఆ టార్గెట్ ని కూడా
రీచ్ అయ్యారనమాట. అలాగే ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది ఏదైతే ఉందో, అంటే కాస్ట్ టు ఇన్కమ్ రేషియో, అంటే ఇన్కమ్ వచ్చేదానికంటే కాస్ట్ తగ్గించుకోవాలి కదా. సో ఆ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అనేది 51% టు 52% వరకు తగ్గించాలి అని చెప్పేసి 2020 వరకు వీళ్ళ టార్గెట్ ఉండింది. 2016లో ఇది 58.6% ఉండేది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది 50.3% వరకు తగ్గించారు. అంటే అనుకున్న దానికంటే ఎక్కువగానే దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. రిటర్న్ రేషియోస్ చూసుకున్నట్టయితే ROA అనేది 1.5% వరకు పెంచాలి అని చెప్పేసి వీళ్ళ టార్గెట్ ఉండింది. కాకపోతే దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 20కి చూసుకున్నట్టయితే ఇది 0.59% అనేది రిటర్న్ ఆన్ అసెట్స్ కనిపిస్తూ ఉంది. సో ఇది ఒకటి నెగటివ్ గా కనిపిస్తూ ఉంది. సో ఇది జూలై 2019 నుంచి స్టాక్ అనేది ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో జూలై 2019 లో చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 700 లెవెల్స్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అనేది ఆగస్టు 2019 వరకు కేవలం 1 మంత్ లోనే 50% వరకు కరెక్షన్ అయ్యింది. 376 రూపీస్ వరకు ఫాల్ అయింది అనమాట. సో రీజన్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు, సిసిడి చైర్మన్ విజి సిద్ధార్థ గారు సడన్లీ జూలై 29న సూసైడ్ చేసుకోవడం జరిగింది. బ్యాంక్ రప్సీకి వెళ్లే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన మిస్టీరియస్లీ సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. అందులో ఆర్బిఎల్ బ్యాంక్ ఇచ్చిన అప్పులు కూడా ఉన్నాయన్నమాట. కేఫ్ కాఫీ డేస్ కంపెనీస్ కి ఆర్బిఎల్ బ్యాంక్ ఇచ్చిన అప్పులు కూడా బ్యాడ్ లోన్స్ గా మారాయి. సో సడన్లీ ఆ న్యూస్ విన్న తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ లో నుంచి వాళ్ళ ఇంటర్నల్ అఫీషియల్సే 3.5 లాక్ షేర్స్ అయితే అమ్మడం జరిగింది. సో ఇంటర్నల్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి జూలై మంత్ లో ఆర్బీఐ కూడా ఆర్బిఎల్ బ్యాంక్ కి పెనాల్టీస్ విధించడం జరిగింది. సో అక్కడ క్రైసిస్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి పడుతున్న స్టాక్ అనేది ఇప్పటి వరకు తిరిగి కోలుకోవడం లేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది 118 రూపీస్ వరకు ఫాల్ అయింది అనమాట. కేవలం 8 మంత్స్ లోనే ఇది 700 లెవెల్స్ నుంచి 100 లెవెల్స్ కి ఫాల్ అయింది. సో కమింగ్ డేస్ లో ఇది ఎస్ బ్యాంక్ లాగా మారుతుందా అంటే ప్రొవిజన్స్ అనేవి నెగటివ్ గా ఉన్నాయి, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం పాజిటివ్ గా ఉంది. సో దాని గురించి మనం తరోలి చూద్దాం. దీంట్లో పాజిటివ్ ఇండికేషన్ ఇంకొకటి ఏంటి అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ అనేది కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. డిసెంబర్ 2018 లో చూసుకున్నట్టయితే 15.92% ఉండింది. మార్చ్ 2020 వరకు చూసుకున్నట్టయితే 25.53% వరకు పెరగడం జరిగింది. ఇది పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. అలాగే దీంట్లో మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటి అంటే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0% ఉంది. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లో చూసుకున్నా కూడా ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0% ఉంటుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ లో మాక్సిమం కంపెనీస్ లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువగా ఉంటుంది. కొన్ని కంపెనీస్ అనేవి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి ఉంటాయి, దాంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉంటుంది. జస్ట్ మేనేజింగ్ డైరెక్టర్స్ యొక్క టీమ్ అనేది వీటిలో డిసిషన్స్ అనేది ఫైనలైజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఇంకొక పాజిటివ్ ఇష్యూ ఏంటి అంటే ఇది లిస్టింగ్ అయినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. సో ప్రెసెంట్ కరెంట్ ఇయర్ చూసుకున్నా కూడా మార్చ్ 23న 1.5 రూపీస్ పర్ షేర్ డివిడెంట్ అయితే ఇది ఇచ్చింది. 2017 లో చూసుకున్నా, 18 లో చూసుకున్నా, 19 లో చూసుకున్నా చాలా మంచి డివిడెంట్ అయితే పెరుగుతూ వచ్చింది. కరెంట్ ఇయర్ లో మాత్రం కాస్త తక్కువగా డివిడెంట్ ఇచ్చినప్పటికీ డివిడెంట్ మాత్రం కంటిన్యూగా ఇస్తూ ఉన్న కంపెనీ. అలాగే దీని యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి 3 పాజిటివ్ థింగ్స్ అనేది ఇందులో టిక్కర్ టేబుల్ లో కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, మనకి హయ్యర్ దెన్ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్. ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్ అనేది 5 ఇయర్స్ యావరేజ్ చూసుకున్నట్టయితే 14.88% ఉంటే ఈ స్టాక్ యొక్క 5 ఇయర్స్ యావరేజ్ రెవెన్యూ గ్రోత్ అనేది 36.86% ఉంది. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ 5 ఇయర్స్ లో కనిపించింది. హయ్యర్ దెన్ ఇండస్ట్రీ ఇన్కమ్, నెట్ ఇన్కమ్ వైజ్ గా చూసుకున్నా కూడా 5 ఇయర్స్ యావరేజ్ అనేది ఓవరాల్ ఇండస్ట్రీలో యావరేజ్ చూసుకుంటే 6.17% ఉంటే ఈ స్టాక్ లో మాత్రం 56.06% ఉంది. చూడండి, సో చాలా మంచి నెట్ ఇన్కమ్ పోస్ట్ చేసిన కంపెనీ. మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అనేది కూడా ఈ స్టాక్ లో చాలా బాగా కనిపించింది. 5 ఇయర్స్ బ్యాక్ ఇది 0.65% ఉండేది. కరెంట్ చూసుకున్నట్టయితే 1.56% వరకు మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అనేది కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి 2015 లో చూసుకున్నట్టయితే టోటల్ రెవెన్యూ అనేది 2356 crores ఉండేది. 2019 వరకు ఇది 7743 crores వరకు కంటిన్యూగా రెవెన్యూ పెరుగుతూ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అనేది కూడా 360 crores నుంచి 1789 crores వరకు పెరిగింది. అలాగే నెట్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే 2015 లో ఇది 207 crores ని పోస్ట్ చేసిన కంపెనీ వచ్చేసి 2019 వరకు 857 crores ని ప్రాఫిట్స్ ని చూపించడం జరిగింది. సో దీని యొక్క ఎర్నింగ్ పర్ షేర్ అనేది 5 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు పెరిగింది. డివిడెండ్ పర్ షేర్ అనేది కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఓవరాల్ గా 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే చాలా బాగా కనిపించింది. ఇక్కడ పర్సంటేజ్ వైజ్ గా గ్రోత్ చూడండి మీరు. రెవెన్యూ అనేది 37, 38, 25, 37% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటే నెట్ ఇన్కమ్ అనేది 41%, 52%, 41%, 35% వైజ్ గా పెరుగుతూ ఉంది.
ఈ స్టాక్ యొక్క కీ ఇండికేటర్స్ ఐపీఓ కంటే ముందు ఎలా ఉన్నాయి, ఐపీఓలో లిస్ట్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మనం. 2016 లో ఇది లిస్టింగ్ అయింది కాబట్టి అంతకు ముందు ఎప్పుడైతే విశ్వవీర్ అహూజా అని న్యూ మేనేజ్మెంట్ ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారో అప్పుడు ఈ కంపెనీ యొక్క లోన్ బుక్ అనేది 1905 crores మాత్రమే ఉండింది. సో డిపాజిట్స్ అనేవి 2042 crores ఉండేది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి కేవలం 12 crores మాత్రమే ఉండింది. రిటర్న్ ఆన్ అసెట్ చూసుకున్నట్టయితే 0.5% ఉంటే బుక్ వాల్యూ పర్ షేర్ అనేది 50 రూపీస్ ఉండింది. ఫైనాన్షియల్ ఇయర్ 16 వరకు, సో అప్పటి వరకు ఇది లిస్టింగ్ కాలేదు. 84% కాగా రిటర్న్స్ వైజ్ గా లోన్ బుక్ అనేది పెరిగింది. 64% కాగా రిటర్న్స్ వైజ్ గా డిపాజిట్స్ పెరిగాయి. 88% కాగా రిటర్న్స్ వైజ్ గా నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే 5 years లో కనిపించిన కంపెనీ. వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత కూడా అడ్వాన్సెస్ చూసుకున్నట్టయితే కంటిన్యూస్ గా Q3 ఫైనాన్షియల్ ఇయర్ 20 వరకు, అంటే డిసెంబర్ 2019 వరకు కూడా లోన్ బుక్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చూడండి 46%, 35%, 20% వరకు పెరుగుతూ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది కూడా కంటిన్యూస్ గా పెరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది కూడా జూన్ 2019 వరకు కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది. సో వన్స్ జూలైలో ఈ ప్రొవిజన్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది పడిపోవడం జరిగింది. ఆ తర్వాత రిటర్న్ ఆన్ అసెట్ కూడా పడిపోయింది. చూడండి అంతకు ముందు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే రిటర్న్ ఆన్ అసెట్ వైజ్ గా కూడా కనిపించింది. వన్స్ ఈ బ్యాడ్ లోన్స్ అనేవి డిస్క్లోజ్ అయిన తర్వాత నెట్ ప్రాఫిట్స్ అనే దానిపైన ఎఫెక్ట్ అయితే కనిపించింది. సో లోన్ బుక్ అనేది కూడా 58,019 crores గా కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్ 2 quarters కంటే ఇది వీక్ గా కనిపిస్తూ ఉంది. కానీ నెట్ ప్రాఫిట్ అనేది మాత్రం ప్రీవియస్ 2 quarters కంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. కానీ ఇది ప్రీవియస్ ఇయర్ క్వార్టర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కాస్త తగ్గిందనమాట. సో దీన్ని కూడా మార్కెట్స్ ఈ రోజు నెగటివ్ గా తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ 31st March కి దీని యొక్క బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే 202 రూపీస్ కనిపిస్తూ ఉందండి. మనకి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 119 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అంటే చాలా మంచి డిస్కౌంట్ ప్రైస్ లో ఇప్పుడైతే కనిపిస్తూ ఉందన్నమాట. సో ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 0.72 అనేది కనిపిస్తుంది. అంటే 1 రూపీ ఐటెం అనేది మనకి 72 పైసాకే దొరుకుతుంది అనమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 28%, 30% వరకు ఆల్రెడీ డిస్కౌంట్ ప్రైస్ లో మనం ఈ షేర్ ను కొంటున్నాం అన్నట్టు. కాకపోతే పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నా కూడా పీర్ కంపారిజన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంటే, కోటక్ మహీంద్రా బ్యాంక్ కంటే, ఐసిఐసిఐ బ్యాంక్ కంటే చాలా చీప్ వాల్యుయేషన్స్ లో ఇది దొరుకుతూ ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ వైజ్ గా చూసుకున్నా కూడా ఇది చాలా ఓవర్ సోల్డ్ జోన్ లో అయితే కనిపిస్తూ ఉంది. చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ లో కనిపిస్తూ ఉంది. దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ చూడండి, మీరు మిగతా బ్యాంక్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా మంచి డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీ. దీని యొక్క ప్రైస్ కరెక్షన్ చూసుకున్నట్టయితే మనకి బంధన్ బ్యాంక్ అండ్ ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ తో కంపేర్ చేసుకున్నట్టయితే బంధన్ బ్యాంక్ అనేది ఇయర్ టిల్ డేట్, అంటే డిసెంబర్ 18, 2019 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు 50% వరకు కరెక్షన్ అయితే, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది 53% వరకు కరెక్షన్ అయ్యింది. ఆర్బిఎల్ బ్యాంక్ అనేది అన్నింటికంటే ఎక్కువగా 62% వరకు కరెక్షన్ అయ్యింది. సో ఇది ఓవరాల్ గా ఓవర్ సోల్డ్ జోన్ లో మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో అట్రాక్టివ్ ప్రైస్ లో దీని యొక్క ప్రైస్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. సో నిన్న పోస్ట్ చేసిన Q4 రిజల్ట్ లో చూసుకున్నట్టయితే రెవెన్యూ గ్రోత్ అనేది ప్రీవియస్ క్వార్టర్ తో చూసుకున్నట్టయితే 8% పెరిగింది. టోటల్ యాన్యువల్ గ్రోత్ చూసుకున్నట్టయితే, అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ గ్రోత్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 39% రెవెన్యూ అనేది పెరిగింది. సో క్వార్టర్ టు క్వార్టర్ కంపేర్ చేసుకున్నట్టయితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 11% పెరిగితే, యాన్యువల్ టు యాన్యువల్ కంపేర్ చేసుకున్నట్టయితే 43% పెరిగింది. అదర్ ఇన్కమ్ అనేది కూడా 3% పెరిగింది క్వార్టర్ వైజ్ గా చూసుకున్నట్టయితే. ఇయర్ వైజ్ గా యాన్యువల్ టు యాన్యువల్ చూసుకున్నట్టయితే 32% పెరిగింది. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది కూడా పెరిగింది. కాకపోతే ఇక్కడ నెగటివ్ ఇంపాక్ట్ చూపిన మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే జిఎన్పిఎస్ అనేది, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 3.33% ఉండేవి ప్రీవియస్ క్వార్టర్ లో, డిసెంబర్ క్వార్టర్ లో. ప్రజెంట్ క్వార్టర్ కి వచ్చేసరికి ఇవి 3.62% గా పెరగడం జరిగింది. అలాగే నెట్ ఎన్పిఎస్ చూసుకున్నట్టయితే 2.07% మార్చ్ 2019 లో ఉంటే 2.05% అనేది ప్రజెంట్ క్వార్టర్ లో ఉంది. సో దీంట్లో తక్కువ అవడం అనేది అయితే ఏమి కనిపించలేదు. కానీ ఇక్కడ మాత్రం గ్రాస్ ఎన్పిఎస్ అనేది పెరగడం అనేది కరెక్షన్ కి దారి తీసింది అనమాట. అలాగే ప్రొవిజన్స్ అనేవి చూసినట్టయితే ఇక్కడ మనకి 64% ప్రొవిజన్స్ ని ఈ క్వార్టర్ లో చూపించడం జరిగింది. ప్రొవిజన్స్ అంటే బ్యాంక్స్ ఎప్పుడైతే ఎవరికైనా లోన్స్ ఇస్తాయో ఆ లోన్ ని వాళ్ళు ఇన్ టైమ్ లో రీపేమెంట్ చేయకపోతే, వారి నుంచి వీళ్ళు కలెక్ట్ చేసుకోలేకపోతే, లిమిటెడ్ టైం టెన్యూర్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని రిటర్న్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని రైట్ ఆఫ్ చేయడానికి వీళ్ళకు వచ్చిన నెట్ ప్రాఫిట్ నుంచి వీళ్ళు ప్రొవిజన్స్ ని అడ్జస్ట్ చేస్తారనమాట. సో దానిని ప్రొవిజన్స్ అంటారు. అంటే వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ నుంచి వాళ్ళకి ఇచ్చిన అప్పుల్ని
క్లియర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మనీ వీళ్ళ ఓన్ మనీ కాదు కదా, ఈ బ్యాంక్ యొక్క ఓన్ మనీ కాదు, రిటైల్ కస్టమర్స్ యొక్క మనీ కాబట్టి వాళ్ళకి రివర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అష్యూరెన్స్ అనేది బ్యాంకు తీసుకున్నందుకు బ్యాంకుకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ప్రొవిజన్స్ ని కవరేజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొవిజన్ కవరేజ్ అనేది ఎప్పుడైతే హైయెస్ట్ పర్సంటేజ్ అనేది బ్యాంక్స్ చూపిస్తూ ఉన్నాయో సో వాళ్ళు రైట్ ఆఫ్ అనేది హైయెస్ట్ పర్సంటేజ్ చేస్తున్నారు అనమాట. సో దాంట్లో బ్యాడ్ లోన్స్ అనేవి నెట్ ప్రాఫిట్ పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ప్రొవిజన్స్ అనేవి తక్కువగా ఉండాలి. సో దీంట్లో మెయిన్ నెగటివ్ ఫ్యాక్టర్ అనేది ఇదే అనమాట. ప్రొవిజన్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 207% పెరిగాయి. చూడండి, Q4 2019 లో ఇది కేవలం 200 crores ఉంటే Q4 2020కి ఇది 614 crores అయ్యింది అనమాట. సో గ్రాస్ ఎన్పిఎస్ అనేవి 3.62% పెరగడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే అడ్వాన్సెస్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్వార్టర్ లో ఇది 59,635 crores ఉండేది, ప్రెసెంట్ క్వార్టర్ లో 58,019 crores అనేది కనిపిస్తుంది. సో 3% నెగటివ్ గా కనిపిస్తుంది. డిపాజిట్స్ అనేవి మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్న 1% తగ్గాయి, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే 8% తగ్గాయి. ప్రెసెంట్ చూసుకుంటే ఇవి కేవలం 57,812 crores మాత్రమే కనిపిస్తూ ఉంది. సో దీంట్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మాత్రం లైఫ్ టైం హైని చూపించడం జరిగిందండి, 1021 crores ని. కానీ ఇది 614 crores ని ప్రొవిజన్స్ ని అడ్జస్ట్ చేయడం వల్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కేవలం 114 crores కే పరిమితం అవడం జరిగింది. అదేవిధంగా ఇయర్లీ రిజల్ట్ చూసుకున్నట్టయితే, యాన్యువల్ రిజల్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 19 తో కంపేర్ చేసుకుంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 43% పెరిగింది, కోర్ ఫీ ఇన్కమ్ అనేది 2020లో 29% పెరిగింది, నెట్ టోటల్ ఇన్కమ్ అనేది 39% పెరిగింది, ఆపరేషన్ ప్రాఫిట్ అనేది 42% పెరిగితే నెట్ ప్రాఫిట్ అనేది 42% నెగటివ్ గా కనిపించింది. సో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నా కూడా ప్రాఫిట్స్ అనేవి కూడా నెగటివ్ గా కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్ అనేవి మాత్రం నెగటివ్ గా కనిపిస్తూ ఉన్నాయి. కానీ కాసా రేషియో అనేది చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ 17% పెరిగితే క్వార్టర్లీ వైజ్ గా 2% పెరిగి 17,116 అనేది కరెంట్ అకౌంట్ టు సేవింగ్ అకౌంట్ రేషియో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మాత్రం పాజిటివ్ గా ఉందన్నమాట. దీంట్లో ఎన్పిఎస్ యొక్క పర్ఫార్మెన్స్ చూడండి, మనకి సెప్టెంబర్ క్వార్టర్ లో 789 crores ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండింది, డిసెంబర్ క్వార్టర్ లో ఇది 1539 కి పెరిగింది, మార్చ్ క్వార్టర్ లో ఇది 2010 crores కి పెరిగింది. అలాగే రికవరీస్ చూడండి, సెప్టెంబర్ క్వార్టర్ లో కేవలం 55 crores కలెక్షన్ చేస్తే డిసెంబర్ క్వార్టర్ లో ఇది 88 crores కలెక్షన్ చేయడం జరిగింది. ప్రెసెంట్ క్వార్టర్ లో ఈ ప్రీవియస్ 2 క్వార్టర్ల కంటే ఎక్కువ మనీ అయితే కలెక్షన్స్ జరిగాయి. కానీ కంపేర్ విత్ ఇది హైయెస్ట్ అమౌంట్ ఉండడం వల్ల ఓవరాల్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది 2137 crores కనిపించడం జరిగింది. సో కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకున్నట్టయితే లాస్ట్ 2 quarters కంటే ఇక్కడ కలెక్షన్స్ రికవరీస్ వైజ్ గా పాజిటివ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. అలాగే అడిషన్స్ డ్యూరింగ్ ద పీరియడ్ అనేది, అంటే అక్యుములేట్ ఏమైనా అయ్యాయా అంటే కూడా ప్రీవియస్ క్వార్టర్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కేవలం 709 crores మాత్రమే అప్పులు అనేది అక్యుములేట్ అవ్వడం జరిగింది. లాస్ట్ క్వార్టర్ లో ఇది 1048 crores ఉంటే అంతకుముందు సెప్టెంబర్ క్వార్టర్ లో ఇది 1377 crores ఉందన్నమాట. సో గ్రాస్ ఎన్పిఎస్ ని నెట్ ఎన్పిఎస్ ని తగ్గించడానికి బ్యాంక్ మేనేజ్మెంట్ అనేది చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ప్రెసెంట్ ఉన్న క్రైసిస్ వల్ల కూడా, ఎందుకంటే ఇది ఎంఎస్ఎంఈ సెక్టార్ కు హైయెస్ట్ లోన్స్ ఇచ్చింది కాబట్టి, రిటైల్ సెక్టార్ లో దీని యొక్క లోన్స్ అనేవి హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడున్న లాక్డౌన్ పీరియడ్ వల్ల దీని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పైన దాని యొక్క ఎఫెక్ట్ అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే ఈ బ్యాంక్ యొక్క లోన్ బుక్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్ చూసినట్టయితే, డిపాజిట్స్ లో టర్మ్ డిపాజిట్స్ అనేవి 70% ఉన్నాయండి, కరెంట్ డిపాజిట్స్ అనేవి 13% ఉన్నాయి, సేవింగ్ డిపాజిట్స్ అనేవి 16% ఉన్నాయి. కరెంట్ డిపాజిట్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంక్స్ కి అంత బెస్ట్ అనమాట. ఎందుకంటే కరెంట్ డిపాజిట్స్ పైన వీళ్ళు చెల్లించే ఇంట్రెస్ట్ అనేది 0. అంటే కరెంట్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎంత అమౌంట్ ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేసినా కూడా వాళ్ళకి దాంట్లో నుంచి 0 ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సేవింగ్ అకౌంట్స్ పైన 4 to 5% వరకు వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చెల్లిస్తూ ఉంటారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, టర్మ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో 7 to 9% వరకు వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. కాబట్టి టర్మ్ డిపాజిట్స్ కంటే సేవింగ్ డిపాజిట్స్ అండ్ కరెంట్ డిపాజిట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. అందుకే కాసా రేషియో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. టర్మ్ డిపాజిట్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే కాసా పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉండాలన్నమాట, ఎక్కువగా ఉండాలి. అట్లీస్ట్ ఇది 25% అయినా ఉండాలన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఓవరాల్ డిపాజిట్ అమౌంట్ చూసుకున్నట్టయితే 57,812 crores ఉంటే దాంట్లో కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్ అకౌంట్స్ ఇవి రెండు కలిపి 29.6% ఉన్నాయన్నమాట. సో 17,116 crores అనేది కాసా డిపాజిట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు కాసా అంటే ఈరోజు క్లియర్ గా అర్థమైపోయింది అనుకుంటా.
సో 70% టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి కాబట్టి వీటిపైన వీళ్ళకి 9% ఇంట్రెస్ట్ అనేది చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 13% పైన 0 ఇంట్రెస్ట్ చెల్లిస్తారు. అలాగే 16% పైన కేవలం 4% ఇంట్రెస్ట్ చెల్లిస్తారు. దీని యొక్క లోన్ బుక్ చూసుకున్నట్టయితే 4 సెగ్మెంట్స్ లో ఇది లోన్స్ ఇస్తూ ఉంటుందండి. దాని ద్వారా వచ్చిన ఇన్కమ్ అనేది దీని యొక్క ఆపరేషనల్ ప్రాఫిట్ అన్నమాట. సో హోల్సేల్ లోన్స్ అనేవి ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 30.8% ఉంటే రిటైల్ లోన్స్ అనేవి 40% ఉన్నాయండి. రిటైల్ లోన్స్ అంటే క్రెడిట్ కార్డ్ అండ్ పర్సనల్ లోన్స్ అని చెప్పవచ్చు. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్ కి ఇచ్చే కమర్షియల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 13.1% ఉంటే, అలాగే డిబి అండ్ ఎఫ్ఐ అంటే డెవలప్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే రూరల్ విలేజెస్ లో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనేవి అప్రోచ్ కాని ఏరియాస్ కి కూడా వీళ్ళ ఏజెంట్స్ లోన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారండి. సో వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ అనేది చాలా బాగుంది. ఆల్మోస్ట్ 8 మిలియన్ కంటే ఎక్కువ పీపుల్ ని రీచ్ అయ్యే డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ అనేది ఆర్బిఎల్ బ్యాంక్ దగ్గర ఉంది. సో ఆ సెక్టార్ లో వీళ్ళకి 16.1% లోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీంట్లో హోల్సేల్ లోన్ పర్సెంటేజ్ అనేది రిటైల్ లోన్ పర్సెంటేజ్ కంటే తక్కువగా ఉండడం అనేది పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. సో మనం ఇక్కడ కాసా రేషియో చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ గా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ 17% పెరిగితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 2% పెరిగింది. కాకపోతే ఓవరాల్ డిపాజిట్ లెవెల్ అనేది తగ్గడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మార్చ్ 2019 లో 58,000 crores ఉండేది, మార్చ్ 2020కి ఇది 57 crores కి మారింది. డిసెంబర్ లో చూసుకున్నట్టయితే ఇది 62,000 crores అనేది డిపాజిట్స్ ఉండేవి. సో దీంట్లో మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది ఏంటి అంటే టర్మ్ డిపాజిట్స్ అనేవి పర్సంటేజ్ తగ్గడం, అలాగే కరెంట్ అకౌంట్ యొక్క పర్సంటేజ్ పెరగడం అనేది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. అలాగే దీని యొక్క మల్టీ లేయర్డ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూసినట్టయితే మార్చ్ 2019 లో కేవలం 6.51 మిలియన్ ని రీచ్ అయ్యే నెట్వర్క్ ఉండేది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది 8.49 మిలియన్ పీపుల్ ని రీచ్ అయ్యే నెట్వర్క్ అయితే పెంచగలిగింది. బ్రాంచెస్ అనేవి కూడా 324 నుంచి 386 పెరిగాయి. అలాగే బ్యాంకింగ్ అవుట్లెట్స్ అనేవి 226 నుంచి 263 పెరిగాయి. అలాగే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా నెట్వర్క్ అనేది పెరగడం జరిగింది. 993 నుంచి 1245 వరకు నాన్ బ్యాంకింగ్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో కమర్షియల్ ఆఫీసెస్ అనేవి అవి కూడా పెరగడం జరిగింది. సో ఏటీఎంస్ అనేది కూడా పెరుగుతూ ఉన్నాయి. బ్యాంక్ అయితే గ్రోత్ అవుతూ ఉంది, కాకపోతే ప్రొవిజన్స్ అనేవి దీనికి మెయిన్ హర్డల్ గా మారాయి అన్నమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఈ బ్యాంక్ లో మరి ఇన్వెస్ట్ చేయవచ్చా అంటే 118 రూపీస్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతూ ఉందండి. సో 100 నుంచి 120 లెవెల్స్ అనేది దీని యొక్క మంచి అట్రాక్టివ్ లెవెల్స్ అని చెప్పవచ్చు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ప్రైస్ టు బుక్ వాల్యూ తోటి 30% వరకు డిస్కౌంట్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇది బుక్ వాల్యూ అనేది మనం 2% ఉండాలి అనుకుంటాం, 0.78% లో మనకి ఇది కనిపిస్తుంది. చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ తో ఇది ఓవర్ సోల్డ్ జోన్ లో అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు. కానీ పర్ఫార్మెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కమింగ్ డేస్ లో ఇది ప్రొవిజన్స్ ని తగ్గించుకుంటూ ప్రాఫిట్స్ ని ఇదే రేంజ్ లో మెయింటైన్ చేస్తే కనుక మంచి గ్రోత్ అయితే వెరీ సూన్ కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడే ఎకానమీ అయితే ఇంకా క్రైసిస్ నుంచి బయటపడలేదు కాబట్టి కమింగ్ డేస్ లో ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కాస్త ఈ స్టాక్ కూడా వీక్నెస్ ఉండొచ్చు. కానీ కొద్ది పర్సంటేజ్ తో ఇప్పుడు ఎంట్రీ అవ్వడానికి మాత్రం చాలా మంచి టైం అని అయితే చెప్పవచ్చు. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.